మోహన్ రెడ్డి గారు, సో ఇప్పుడు పులివెందుల్లో ఒంటిమిట్టలో వైఎస్ఆర్సీపీ ఓడిపోబోతుంది అని కృష్ణాల్ గారు చెప్పారు కదా. పులివెందుల్లో వైసీపీ కీలకమైనటువంటి నేతలు కార్యకర్తలు సహాయ నిరాకరణ చేశారు వైసీపీకి అని అంటున్నారు, ఒప్పుకుంటారా? కృష్ణాంజనేయులు గారికి పూర్తి సమాచారం లేదు. ఎందుకంటే నేను పులివెందుల వాసినే, నేను ఉండేది అనంతపూర్లో అయినా పులివెందుల వాసినే. పొద్దున్న నుండి నేను కూడా ఫోన్లలో అందరితో టచ్ లో ఉన్నా. ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అని చెప్తున్నా. ఆ మండలంలో ప్రతి గ్రామంలో నాకు ఒకడో ఇద్దరు బంధువులు ఉన్నారనమాట. అక్కడ నేను డైరెక్ట్ అడిగితే రాత్రి 10 గంటలప్పుడు పోలీసులు పోయి, పోలీసులు అంటే ఆ మండలానికి సంబంధించిన వాళ్ళు కాకుండా పక్కన మండలాల్లో ఉన్నటువంటి గ్రామాలకు కూడా పోలీసులు వెళ్ళి మీరు మళ్ళీ ఇక్కడ పొరపాటు కూడా రావద్దు, మీరు ఇక్కడే ఉండాలని ఆ గ్రామాల్లో పోలీసులు బందోబస్తు పెట్టి అక్కడ నిలబెట్టారు. తర్వాత ఇదే గ్రామాల్లో ఈ మండల లిమిట్ లో ఉన్నటువంటి గ్రామాలకు పోలీసులు వెళ్ళినారు. పోలీసులతో పాటు రౌడీలు ఒక్కొక్క గ్రామంలో 600 ఓట్లు ఉంటే 300 మంది రౌడీలు పోయినారు. రౌడీలు పోయి అక్కడ రోడ్ల మీద కూర్చొని డిన్నర్లు చేసుకొని వాళ్ళ ఇళ్ల దగ్గరికి పోయి మీరు ఎవరే కానీ ఓటుకు వచ్చి పాల్గొన్నారంటే మీకు పొద్దున్నే తన్నులు పడతాయి, తన్నులు పడమే కాకుండా మీ మీద మళ్ళీ కేసులు పడతాయి, కేసులు మీ మీదనే పెడతాము, ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, మీకు కేసులు కావాలి తన్నులు కావాలనుకుంటే మీరు బయటకు రండి, లేదంటే ఇళ్లలో కూర్చోండి అని చెప్పి బెదిరించడం జరిగింది. బెదిరించినా కూడా మహిళలు ఇతరులు వచ్చి అడిగితే, పోలీసుల దగ్గరికి వచ్చి అడిగితే 2 గంటల నుండి రాపండి మీరు వచ్చి ఓటేసుకుందరని చెప్పినారు. మళ్ళీ 2 గంటల తర్వాత పోయి స్లిప్పులు తీసుకొని పోయి చూపిస్తే మీ ఓటు అయిపోయింది వెళ్ళిపోండి అంటారు. సార్ ఇదేంటి, మేము బెంగళూరు నుండి వచ్చినాము, మా ఇదే పంచాయతీ, మేము ఇదే ఊర్లో, మేము మా ఓటు ఎట్టపోయిందంటే వేసినారు, ఏం చేయమంటారు మరి, వెళ్ళిపోండి అయిపోతారా, కేసులు పెట్టాలని పోలీసులు బెదిరించినారు. పోలీసులు బెదిరించడంతో పాటు రౌడీలు ఉన్నటువంటి వ్యక్తులు క్యూలో నిలబడినారనమాట. క్యూలో నిలబడి వాళ్ళకన్నా ముందు వీళ్ళే ఓటేసి ఆ ఓటు ఒకవేళ వీళ్ళు పోయి అడిగితే వీళ్ళు దొంగోట్లకు వచ్చినారని, మా వాళ్ళనే దొంగోట్లకు వచ్చినట్టు, వాళ్ళను ఓటర్ను అసలైన ఓటర్ను దొంగోట్లకు వచ్చినట్టు వీళ్ళని పోలీసులతో దొబ్బించినటువంటి కార్యక్రమం అక్కడ చేసినారు. కాబట్టి ఆ కార్యక్రమం చేసినందుకే ఇక్కడ నిరసన తెలిపితే, ఆ నిరసన తెలిపడానికి ఆ గ్రామంలో ఉండే వాళ్ళ మొత్తం అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గరికి స్లిప్పులు తీసుకొని పోయినారు. స్లిప్పులు తీసుకొని పోయి అక్కడ ఎవరున్నారో పోయి అడుగుదాం అనుకుంటే అక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు లోపల కూర్చున్నారంట. ఆమెను గృహ నిర్బంధం చేసినారంట. అక్కడ పోలీసులు ఉన్నారు. ఆ పోలీసులు ఏమంటున్నారంటే డైరెక్ట్ ఇక్కడ నుండి పోతారా, నా కొడకలరా కాల్చి పారేస్తా, తమాజ్ చేస్తున్నాం అని పోలీసులు ఎవరన్నారు సార్? పోలీసులు ఎవరన్నారు ఆ మాట, కాల్చి పారేస్తా అని? మీకు అదే చూపిస్తాను నేను. ఓకే, అధికారులా అన్నది? పోలీసు అధికారులు. ఓకే, కాల్చి పారేస్తాను ఆ కొడకల్లాని అంటున్నారంటే ఎంత బరి తెగించి రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఇంత నీచమైనటువంటి ఎన్నిక జరిగినటువంటి సందర్భం ఇదే. జమ్మలమడుకు సంబంధించిన మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ అనే వ్యక్తి ఓటర్ లిస్ట్ లో నిలబడుకొని ఓటేస్తున్నాడు. అక్కడ పంచాయతీ సర్పంచ్ గంగిరెడ్డి అనే వ్యక్తి తీసుకుపోయి ఓటు పెట్టి వేయించినారు. వేంపల్లికి సంబంధించినటువంటి వ్యక్తులు, అంటే నాకు తెలిసినటువంటి వ్యక్తులు, నేను చూసినటువంటి వ్యక్తులు క్యూలో నిలబడి ఓటేస్తున్నారంటే ఇంకా ఎక్కడుంది ప్రజాస్వామ్యం? వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడము, వీళ్ళు ప్రిస్టేజ్ అనడం. మేము ప్రిస్టేజ్ గా అనుకోవట్లేదు, మేము ప్రిస్టేజ్ గా అనుకోవడమో లేక కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు ఒక మాట అన్నారు, ఏమని కేసులు పెడతారు, ఇబ్బందులు పెడతారు, ఎందుకు అనవసరంగా అనే ఉద్దేశం కూడా ఉండొచ్చని జగన్మోహన్ రెడ్డి గారు అదే మాట చెప్పినారు. అరే దీనివల్ల నా ముఖ్యమంత్రి పదవి వచ్చేది కాదు, చంద్రబాబు నాయుడు పదవి పోయేది కాదు, దీనికి ఎందుకు మీరు అంత ప్రిస్టేజ్ గా తీసుకొని దౌర్జన్యాలకు వాళ్ళు వచ్చే మీరు అడ్డం పడితే తలకాయల బోలు కొట్టించుకుంటే, ఇప్పుడే ఆల్రెడీ ఎమ్మెల్సీని కొట్టారు, ఒక గ్రంథాల చైర్మన్ భర్తను కొట్టారు, కార్యకర్త సర్పంచులను కొట్టారు, లీడర్లను కొడతారు, ఇంకా కొట్టుకుంటూనే పోతారు. వీళ్ళు బరి తెగించి ఉన్నారు. ఈ బరి తెగింపుకు ఇది చిన్న ఎన్నిక, ఈ చిన్న ఎన్నిక మీరెందుకు అంత సీరియస్ గా తీసుకుంటారో? పోతే పోనీ వదిలిపెట్టండి, కేసులు పెట్టుకుంటే రోజు కోర్టు చుట్టూ తిరగాల, వద్దని చెప్పి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు కాబట్టి అక్కడ ఎవరు సీరియస్ గా తీసుకోకుండా అవినాష్ రెడ్డి గారు, కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు పోటీలో ఉండాలి కాబట్టి, మనం చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఎన్నిక సక్రమంగా జరిపిస్తే బాగుంటుందనే ఉద్దేశంలో ఆయన ప్రయత్నం చేసి ఆ ప్రయత్నాన్ని ప్రతి చోట గండి కొట్టే కార్యక్రమం చేపట్టి ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యాలు చేసి, ఇష్టం వచ్చినట్టు డబ్బులు పంచి, ఇష్టం వచ్చినట్టు గ్రామాలు యూనిట్ చేసి కొన్నారండి. వీళ్ళు గ్రామాలను కొనేసి ఆ ఊర్లలోకి ఎవరిని రానికుండా, ఒకవేళ వచ్చి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కొనకుండా, అమ్మబోకుండా, డబ్బులు తీసుకోకుండా ఎవరైనా ఉండి ఓటేయాలనుకుంటే వాళ్ళకి ఈ విధమైనటువంటి పరీక్షలు పెట్టినారు. పరీక్షలు రౌడీలను పెట్టడము, దౌర్జన్యం చేయడము, పోలీసులతో కొట్టడము, పోలీసులకు వీళ్ళ దగ్గర లాఠీలు లేకపోతే పోలీసులు లాఠీలు ఇచ్చి కొట్టిస్తున్నారు. పోలీసులు లాఠీలు ఇచ్చి ఎవరికి టీడీపీ వాళ్ళకి పోలీసులు లాఠీలు, వీళ్ళ దగ్గర కట్టలు లేకపోతే రౌడీల దగ్గర పోలీసులు లాఠీలు ఇచ్చున్నారు అనమాట. ఇంత దిగజారిపోయి ఆ ఎన్నిక అంత అవసరమా? ఇదేమన్నా శాశ్వతమా? లేక దీనివల్ల ఏమన్నా రాష్ట్రానికి పెద్ద ఒరుగుతుందా? కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ, అభిమానం బ్రహ్మాండంగా ఉంది. ఈ ఆదరణ తగ్గించినట్టు చూపించాలనుకుంటే పులివెందుల ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, రాజంపేటలో మా ఎమ్మెల్యే ఉన్నాడు, అక్కడ ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నారు కాబట్టి అవినాష్ రెడ్డి ఒక పవర్ఫుల్ లీడరు, జగన్మోహన్ రెడ్డి ఒక పవర్ఫుల్ లీడరు. ఈ ఇద్దరి లీడర్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో
జెడ్పీటీసీలు ఓడించినామనే ఉద్దేశంలో భాగంగా చేయాలనే ఆలోచన మాత్రమే చంద్రబాబు నాయుడు గారు చేసినారు. అట్లా చేయకపోతే ఇంకా అనేకమైనటువంటి జెడ్పీటీసీలు ఉన్నాయి కదా, వాటిని పోటీ పెట్టియచ్చు కదా, వాటితో పాటు వీటిని కలిపి పెట్టియచ్చు కదా. అది ఎన్నికల కమిషన్ దగ్గరికి పోతే నేనేం చేస్తున్నాండి, నా చేతిలో ఏముందండి, ఆల్రెడీ అంతా మొత్తం వాళ్ళ చేతుల్లో పోయింది అన్నట్టు ఎన్నికల కమిషన్ కూడా భ్రష్టు పట్టించినారు. కృష్ణాంజలి లాంటి పెద్దలు కనీసం కొన్ని చోట్ల నిరసన తెలపాల్సిన బాధ్యత ఉంది ఎన్నికల కమిషన్. ఎలక్షన్ కమిషన్ తో పాటు పోలీసు వ్యవస్థను, న్యాయ వ్యవస్థను మొత్తం అన్నిటినీ భ్రష్టు పట్టించి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు. ఈ విధంగా ఆడుకుంటే రాష్ట్రం ఏం కావాలనేది ఆలోచన చేయకుండా అవినాష్ రెడ్డి గారు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, అందుకని ఆయన్ని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారని చెప్తా ఉన్నారు అక్కడ. బ్రహ్మనాయుడు గారు, మనం చూస్తున్న ఈ ఎలక్షన్ మనం ఫస్ట్ ఉంటే చూస్తున్నాం, మీరు చూస్తుంటారు, నేను చూస్తుంటా, కృష్ణాంజలి గారు చూస్తున్నారు. ఏ ఒక్క చోటన్నా అవినాష్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఎవరినన్నా తిట్టిన మాట్లాడిన మాటలు ఉన్నాయా? ఆయన ఏమంటున్నాడు, ఇంత వరస్ట్ ఎన్నికలు నేను ఎప్పుడు చూడలేదంటున్నాడు తప్ప ఆయన ఏ ఒక్క చోట వల్గర్ మాట్లాడి అసలు చేత కాదు ఆయనకు. వీళ్ళు మాట్లాడినట్టు మాట్లాడి చేత కాదు, అసలు వీళ్ళ మాదిరి రెచ్చగొట్టి ఇంటర్వ్యూలు చేత కాదు. ఆయన ఏదన్నా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడతారు తప్ప ఆయన రెచ్చగొట్టి మాట్లాడేది కానీ, రెచ్చిపోయి మాట్లాడేది కానీ, ఎవరి మీద దాడులు చేసేది కానీ ఆయన పర్సనల్ గా ఎక్కడే లేవు. ఆయన మీద అనవసరమైనటువంటి నిందలన్నీ మోపి ఆయన భ్రష్టు పట్టేయాలనే ఉద్దేశంలో భాగంగానే వీళ్ళు ఫస్ట్ ఉంటే ఆయన మీద రకరకాలుగా ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు. ఆ విధమైనటువంటి మనిషి అయితే అవినాష్ రెడ్డి గారు. పులివెందల లీడర్ లేదా, కేడర్ లేదా? కృష్ణాంజలి గారు చెప్పినట్టు నిరాకరణ చేసేటంత దరిద్రమైన పరిపాలనలో మేము లేము. మా పార్టీ